ప్రజ్ఞాయుగంలో ప్రతి గృహం భూమి మీద స్వర్గం వలె స్నేహ, సద్భావ, ఉత్సాహ, ఉల్లాసాలతో నిండి ఉంటుంది. ప్రతి కుటుంబ సభ్యుడు శ్రమశీలత, సువ్యవస్థత, ఆర్గనైజ్డ్, ఉదార సహకారం, సుసంస్కారము, సజ్జనత్వము అనే పంచశీలాలు సుఖశాంతులకు ఆధారమని పరిపూర్ణంగా విశ్వసిస్తారు. కుటుంబాన్ని ఒక సంయుక్త సంస్థగా అభివృద్ధి చెందించడానికి తమ వంతు పాత్రను నిర్వహిస్తారు తప్ప దొరికినది దొరికినట్టు తీసుకుపోదాం అనుకోరు. అందరూ కలిసి కుటుంబంలో సద్వ్యవస్థ, సద్భావనల వాతావరణం నిర్మించి వర్తమానంలో ఎక్కువ ప్రసన్నతను పొందుతూ ఉండటం వల్ల కుటుంబంలో ఉన్న వారికి ఉజ్వల భవిష్యత్ యొక్క సంభావనలు స్పష్టంగా దృగ్గోచరం అవుతాయి. ఇలాంటి సుసంస్కృత కుటుంబాలే నవరత్నాల గనిగా ఉండి సంచాలకులను, ఇంటి పెద్దలను ధన్యులను గావిస్తాయి. కుటుంబాలు సుసంస్కార ప్రశిక్షణాలయాలుగా రూపొంది వాని నుండి అనేక నవరత్నాలు ఆవిర్భవిస్తాయి. ఉదాత్త భావనలు, ఆత్మీయ భావం, శాలీన సద్వ్యవహారం, సహయోగాలు మాత్రమే కుటుంబ వ్యవస్థ యొక్క సార్థకతకు, ప్రగతికి గీటురాళ్ళు అవుతాయి. పెద్దలు తమ సంతానం వల్ల వంశం కొనసాగించబడుట, సేవా సహాయాలు లభిస్తాయనే కోరికలు పెట్టుకోవద్దు. సంతానము తమ పెద్దలు కూడబెట్టిన సంపత్తితో జలసా చేద్దామనే ఆలోచన పెట్టుకోకండి. ఇరువురి మధ్య విశుద్ధ స్నేహ, సద్భావనల బంధమే ఉండాలి. పిల్లలలో స్త్రీ పురుష భేదం ఉండకూడదు. ఆడపిల్లకి, మగపిల్లవానికి సమానమైన స్నేహ సమ్మానాలు ఇవ్వబడతాయి. స్వావలంబి అయి క్రొత్త గృహం యొక్క అనేక బాధ్యతలను వహించగలిగిన సామర్థ్యం వచ్చినప్పుడే వివాహం తలబెట్టబడుతుంది. సంతానంలో డబ్బు మీద మోహాన్ని పెంపొందించకండి. అలసత్వము, విలాసప్రియత, అహంకారి అయ్యేటటువంటి పరిస్థితులను తీసుకొని రాకండి. సంతానాన్ని సంస్కారవంతులుగా చేయుటే గురుతర బాధ్యతగా గుర్తించండి. కొన్ని పరిస్థితుల్లోనే తప్ప ప్రతి పనిని నియమిత కాలంలోనే పూర్తి చేయుట, వస్తువులను యథాస్థానంలోనే సురక్షితంగా అలంకరించి ఉంచుట, ఫ్యాషన్లను చిన్నచూపు చూసి దాని నుండి దూరంగా ఉండుట, బడ్జెట్ వేసుకొని ఆదాయం కంటే తక్కువ ఖర్చు పెట్టుకొనుట, ఎంతో కొంత దాచుకొనుట, ఒకరికొకరు పరస్పర సానుభూతి, సహయోగాన్ని పెంపొందించుకొనుట, నమ్రతతో కూడిన వ్యవహారం, చరణస్పర్శములు, అవివాదముల యొక్క పరిపాలన, శిష్టాచార అనుశాసన నిర్వహణ, స్వచ్ఛంగా అందంగా ఉంచుటకు కలిసిమెలిసి ప్రయత్నించుట, పాడైపోయిన వాటిని ఉపయోగించుట అనే కౌశలము నేర్చుకొనుట, ఇంటిలో ఎక్కడ ఏమాత్రం స్థలము ఉన్నా పూల మొక్కలు, ఆకుకూరలు, కూరలు లాంటివి పెంచుట, వీటి వల్ల ఇంట్లో స్వర్గీయ వాతావరణం నిర్మించవచ్చు. రాత్రుళ్ళు కథా ప్రవచనము, ప్రొద్దున్న సాయంత్రం పూజ, ఆరతులు, సహగాన కీర్తనము లాంటి ధర్మకృత్యాలతో కుటుంబాలలో ఆస్తిక్య బుద్ధిని పెంచే వీలు కలుగుతుంది. ఒక క్రొత్త గృహ పరిశ్రమ లార్జర్ ఫ్యామిలీని సుసంచాలిత కుటుంబం వలె వికసింపచేయాలి. ఈనాటి జాయింట్ ఫ్యామిలీస్లో అనుశాసనహీనత, ఆచార సంహిత, కోడ్ ఆఫ్ కండక్ట్ లేకపోవటం వల్ల విభిన్న స్వార్థాల రణక్షేత్రంగా ఉంటున్నాయి. అందుచేత ఈనాటి సంయుక్త కుటుంబాలు ఎక్కువ రోజులు మనలేవు. విదేశాలలో లాగే త్వరలోనే సమాప్తం అవుతాయి. వీటికి ప్రత్యామ్నాయంగా ఒక శాస్త్రీయమైన, వైజ్ఞానికమైన, వ్యవహారికమైన లార్జర్ ఫ్యామిలీ సహకార సంస్థ, కోఆపరేటివ్ సొసైటీ వలె వికసితం అవుతుంది. ఆ పేటలోని అన్ని కార్యక్రమాలు అందరూ కలిసిమెలిసి ఒకే చోట చేసుకునవచ్చు. ఆహారం తయారు చేసుకునుట, బట్టలు తయారు చేసుకునుట, పిల్లలను ఆడించుట, కోఆపరేటివ్ స్టోర్స్, ట్యూషన్, స్కూలు, ఎంటర్టైన్మెంట్ మొదలైన నిత్య దైనిక అవసరాలు ఎవరికి వారు వేరుగా చూసుకునే బదులు అందరూ కలిసి శ్రమ, కాలం విభజన చేసుకునగలిగితే కాలము, శ్రమ, ధనము, స్థలము ఎంతో మిగులుటే కాక అనేక అద్భుత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించవచ్చు. పైన నేను వ్రాసిన పంక్తులలో వ్యక్తి, కుటుంబ, సమాజం యొక్క ఆదర్శ సంరచన ఒక యుటోపియాగా, ఒక కల్పన అని అనుకోవద్దు. ఒక ద్రష్ట యొక్క రాబోయే దశాబ్దాలలో సాకారమై తీరే ఒక భవిష్యవాణిగా తెలుసుకోండి. ఇది ఎవరు చేస్తారు? ఈ ప్రశ్న అంత ముఖ్యం కాదు. ఉచ్చస్తరీయ భావనలలో బీజరూపంగా ఉన్న ప్రతి వ్యక్తి పరోక్ష జగత్ సహకారముతో ప్రజ్ఞాయుగ అవతరణకు తన వంతు పురుషార్థం చేసి తీరతాడు. ఈనాడు ఆవరించి ఉన్న కషాయ కల్మషాలు, లోభమోహ బంధనాలను వారు త్వరలోనే త్రెంచుకుంటారు. ఇటువంటి తరం జన్మించినది, వికసింపబడుతుంది. నా సూక్ష్మీకరణ సాధన దానికి అవసరమైన పోషణ ఇవ్వడానికి వినియోగింపబడుతుంది.